కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం గ్యారంటీలను అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే 2 పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన రేవంత్ సర్కార్ తాజాగా మరో 2 గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. సచివాలయం వేదికగా సీఎం రేవంత్ మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించారు. గ్యారంటీలకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 2 గ్యారంటీలకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా 500 రూపాయలకు సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మొదటి 2 పథకాలను రంగారెడ్డి చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ వేదికగా ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వేదిక మార్చాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సచివాలయంలో 2 గ్యారంటీ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకాలను వర్తింపచేయనున్నట్లు తెలిపారు. పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియా గాంధీ 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజాపాలన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తండ్రి కొడుకులు, మామ అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, అదే విధంగా 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. వాస్తవంగా మీకు అందరికి తెలుసు, చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 1,00,000 మంది మహిళల సమక్షంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా సభకు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. కానీ నిన్న మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడము, పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వివిధ జిల్లాలలో ఉండడం వల్ల ఎన్నికల కోడ్, ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సచివాలయానికి మార్చి ఇక్కడ మా అందరి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ అధికారులు, హైదరాబాద్ మేయర్తో సహా చాలా మంది కార్యక్రమంలో హాజరయ్యి ఈ రోజు లబ్ధిదారులకు లాంఛనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయదని బీఆర్ఎస్ విష ప్రచారం చేసిందని మండిపడ్డారు. పేదలకు పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు ఇస్తూ గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని, 200 యూనిట్ల లోపు వాడే అందరికీ మార్చిలోగా 0 బిల్లు వస్తుందన్నారు. అర్హత ఉండి ఎవరైనా దరఖాస్తు చేయకపోయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అలవైకాన్ని అమలు చేయలేనటువంటి 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాళ్ళు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అటువంటి అనేక రకాలైనటువంటి ప్రచారాలు, ఆలోచనల మధ్యన మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా అధిగమించి, మీ అందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కానీ, గత 10 ఏళ్లు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది తెలంగాణ సర్కార్. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని వెల్లడించింది. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న వారు పథకానికి అర్హులుగా నిర్ణయించింది. మహిళా పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపింది. గత 3 ఏళ్ల సిలిండర్ల వినియోగాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 క్రైటీరియాలను ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్టు ఆధారంగా 39.5 లక్షల మంది లబ్ధిదారులకు గుర్తింపు లభించనుంది. ఇక 500 రూపాయలకే ఇవ్వడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 500 రూపాయలకి గ్యాస్ ఇవ్వడం అనేది చాలా అండి. 100 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఇవ్వడం కూడా చాలా మంచి విషయమే.
ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా 500 రూపాయల గ్యాస్ తీసుకోవడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం కింద ఉన్నారు. 3 సంవత్సరాల గ్యాస్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్లు కేటాయించారు. మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్నాక వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయనుంది. నెలల సబ్సిడీ అమౌంట్ ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం నేరుగా ట్రాన్స్ఫర్ చేయనుంది. భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం 500 రూపాయలు చెల్లించేలా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ కానుంది.